తన అన్నయ్య ఫోన్ చేయడంతో గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరి తన అన్నయ్య ఫోన్ని తను ఎలా లిఫ్ట్ చేసి అన్నయ్యతో ఎలా మాట్లాడింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే కార్తీక్తో అంటూ ఉంటాడు శివనారాయణ. కార్తీక్, దీప ఇద్దరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరు కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటే దక్షిణామూర్తి జోలికి వెళ్ళడానికి లేదు, అతని పేరు కూడా మీ నోటి వెంట వినిపించడానికి లేదు అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. చూసావా గ్రాని, తాత ఊరుకోడు. దక్షిణామూర్తి విషయంలో తాత ఎట్టి పరిస్థితిలోని క్షమించడు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. సుమిత్ర కూడా అవును దీప, ఎట్టి పరిస్థితిలోని కూడా మా నాన్న విషయంలో మీరు తలదూర్చడానికి లేదు అని చెప్పి సుమిత్ర కూడా వార్నింగ్ అయితే ఇస్తుంది. వెళ్ళిపోతున్న దక్షిణామూర్తి నిజాలు బయట పడిపోయిన రోజు నువ్వేమైపోతావో శివనారాయణ. ప్రాణ స్నేహితులుగా కలిసి ఉన్నాము, కానీ మనల్ని విడదీసి వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు. అసలే నువ్వు పౌరుషం ప్రతీకారం అని చెప్పి అంటూ ఉంటావు. పౌరుషానికి ప్రాణం తీసుకుంటావు అని చెప్పేసి అనుకుంటూ దక్షిణామూర్తి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే కార్తీక్ అయితే దీపతో చెప్తాడు. దీప, తాత మాటలు వింటున్నావు కదా, వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని చూస్తున్నావు కదా, మరోసారి ఆ కుటుంబంలో వాళ్ళ విషయంలో నువ్వు తలతూర్చడానికి లేదు. ఆ విషయాన్ని పట్టించుకోవద్దు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబానికి అంత దగ్గరగా ఉంటావు. నువ్వు కనుక ఎలాంటి పొరపాటు చేసినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జోష్న దూరం చేసేస్తుంది నిన్ను దూరం చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని జోష్న వదులుకోవడం లేదు. చూసావు కదా, దక్షిణామూర్తి తాత విషయంలో నువ్వు మాట్లాడిన మాటని కూడా తను వినేసి ఎంత రచ్చ చేసిందో చూసావు కదా. తాత నిజం చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజే మనం ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది. నీ కన్న వాళ్ళకి, నీ కుటుంబానికి నువ్వు దగ్గరగా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దీప. ఆ తర్వాత నా చేతుల్లో కూడా ఏమీ ఉండదని కార్తీక్ చెప్తాడు దీపతో. అవును బావ, అర్థమవుతుంది, కానీ ఏం చేస్తాను, అసలు వాళ్ళ మధ్య అంత పగ ప్రతీకారం ఏంటో అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అదే వద్దని చెప్తున్నాను. ఇక ఆలోచన వదిలే, నువ్వు కడుపుతో ఉన్నావు, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయని చెప్పేసి కార్తీక్ అయితే ఇక దీపకు నచ్చి చెప్తాడు. ఇలా ఇక్కడ చూసావు కదా ఎంత పెద్ద డ్రామా జరుగుతుందో. దీప ఎట్టి పరిస్థితిలోని కూడా ఆ విషయాన్ని వదిలిపెట్టదు. వాళ్ళమ్మకి అన్నయ్య వదిన ఉన్నారన్న విషయం కూడా తెలిసింది కదా, వాళ్లను కలుసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది. అసలు వాళ్ళకి గతంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఇలా ప్రయత్నించే క్రమంలోనే నాకు దొరుకుతుంది. దీపని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి నాకు చాలా పెద్ద అస్త్రం దొరికింది. ఏదో క్షణంలో దీప ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నాకు తెలిసి బావ కూడా దీపని అసహించుకుంటాడని అనిపిస్తుంది. నిజంగా నువ్వు అనుకున్నది జరిగితే నీ అంత అదృష్టవంతురాలు ఉండదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడ పారిజాతమైతే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దక్షిణామూర్తి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఊహించింది కాదు, మన కథ రివర్స్ అయిపోయి మనం బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో. పైకైతే మాత్రం విషయం తేలకుండా జాగ్రత్త పడుతుంది పారిజాతమైతే. ఇక్కడ చూస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ దక్షిణామూర్తిని క్షమించే ప్రసక్తే లేదని కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివనారాయణ. సుమిత్ర కూడా అంతగానే బాధపడుతూ ఉంటుంది. దశరథ ఒకరోజు దీప దగ్గరికి వచ్చి, అమ్మ దీప, నువ్వు నా కన్న కూతురివి, ఆ విషయం ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాను. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావని సంతోషంగా ఉన్నాను. నువ్వు నా కళ్ళ ముందు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురాకు. ఆ దక్షిణామూర్తి వాళ్ళ విషయంలో నువ్వు తలదూర్చడానికి లేదు, నాకు మాట ఇవ్వమని చెప్పేసి దశరథ అడుగుతాడు. ఇక తండ్రికైతే దీప మాట ఇచ్చేస్తుంది. ఇదిలా జరుగుతుంది.
కంపెనీ విషయంలో కూడా దీపని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కానీ ప్రతిదానికి కూడా దీప అయితే కౌంటర్ ఇస్తూ జాగ్రత్త పడుతూనే ఉంటుంది. కార్తీక్ వెనుక నుంచో ఏదో పక్క నుంచి సపోర్ట్ అయితే చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఊహించని విధంగా సుమిత్రకి ఒక ఫోన్ అయితే వస్తుంది అన్నోన్ నెంబర్ నుంచి. ఆ నెంబర్ లిఫ్ట్ చేయాలా లేదా అని అనుకుంటూ ఎవరైనా చేశారేమో. ఒకసారి లిఫ్ట్ చేస్తే ఏం పోతుందిలే అని 1కి 4 సార్లు రింగ్ అయిన తర్వాత ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తుంది సుమిత్ర. ఇక ఈలోగా అమ్మ సుమిత్ర ఎలా ఉన్నావు అని చెప్పేసి ఒక కంఠం వినిపిస్తుంది. ఒక్కసారే ఉలిక్కి పడుతుంది సుమిత్ర. తండ్రి మీద ద్వేషం ఉంది, అన్నగారి మీద అమితమైన ప్రేమ కూడా ఉంది. అలాగే ఆ కుటుంబం మీద ఉన్న ద్వేషం ఇక ఆ ప్రేమను కూడా చంపేసింది సుమిత్రకి. కాలు కట్ చేయబోతూ ఉంటుంది, మాట కూడా మాట్లాడకుండా. ఇక అమ్మ సుమిత్ర నువ్వు కనుక ఫోన్ కట్ చేస్తే నీ అన్నయ్య చచ్చినంత ఒట్టే అని చెప్పి అనేసరికి మౌనంగా ఉండిపోతుంది. ఆ ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని చచ్చిన చెల్లితో ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు? ఇంకా ఏం మిగిలిందని నా వెంట పడుతూ నా జీవితంతో ఆడుకుంటున్నారు. నాన్నకి నీకు నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వడం కూడా ఇష్టం లేదా అని చెప్పేసి సుమిత్ర కంచు కంఠంతో కోపంగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అమ్మ సుమిత్ర నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. నిజమే, ఆ రోజు తప్పే జరిగింది, తొందరపాటే జరిగింది. కానీ అదంతా జరగడానికి చాలా పెద్ద కారణమే ఉంది. మేము నీకు దూరం అవడానికి నువ్వు తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన నిజం ఉంది. ఆ నిజాన్ని నువ్వు వినాలనుకున్నా వినకూడదు అనుకున్నా ఇప్పుడు నేను చెప్పే తీరాలి. లేకపోతే నువ్వు ముందు ముందు మరింతగా బాధపడే పరిస్థితులు వస్తాయి. ఇంతకాలం ఎంత ట్రై చేసినా మమ్మల్ని మీ ముందుకి రానివ్వకుండా ఆపేశారు. కానీ ఇప్పటికైనా నీకు నిజం తెలియాలి అని చెప్పి అంటూ ఉండగా ఇంకా ఏం తెలుసుకోవాలి నేనని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. నీ కూతురు గురించి, నీ పురిటి రహస్యం గురించి, నీ కన్న బిడ్డ గురించి తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉండగా నా కూతురు జోష్న గురించి నీ దగ్గర తెలుసుకోవాల్సిందేముంది? నీ కూతురు జోష్న ఎవరు? నీ కూతురు నీ కళ్ళ ముందు నీ కూతురుగా తిరుగుతుంది. నీ కన్న కూతురే కాదు, నీ అత్త కాని అత్త నీ జీవితాన్ని మార్చేసి నీ బిడ్డని అనాథని చేసేసి తన కొడుకు కూతుర్ని తీసుకొచ్చి నీ వడికి చేర్చి ఆ విషయం తెలుసుకున్న మమ్మల్ని నీ కుటుంబానికి శత్రువుల్ని చేసి ఇంతకాలం మమ్మల్ని నీ ఇంటి గుమ్మం తొక్కకుండా ఆపేసింది అని ఒక్కసారే గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేస్తాడు తన అన్నయ్య 2 ముక్కల్లో తేల్చేసి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడే అవకాశం సుమిత్ర ఇవ్వదు. ఈ నిజం తెలియనంతకాలం సుమిత్రకి వాళ్లపై పగపోదు. అందుకనే నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఫోన్ చేసిన తనని నువ్వు చెప్పేది అబద్ధం. నన్ను నా కూతుర్ని దూరం చేయడానికి, నా కుటుంబం నుంచి నన్ను వేరు చేయడానికి ఇప్పుడు మీరు ఇలాంటి విష ప్రయోగం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగానే నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, దీని కారణంగానే మనం దూరం అయ్యాము. మీ అత్తయ్య చేసిన పని కారణంగానే ఇన్నేళ్లుగా ప్రాణ స్నేహితులుగా ఉండవలసిన నాన్న మావయ్య పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని శత్రువులుగా మార్చేసి ఈ నిజాన్ని మరుగున పడేసింది పారిజాతం అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఒక్కసారే గుండెలు పగిలిపోతాయి సుమిత్రకి. ఇంతకాలం తను పెంచింది కన్న కూతుర్ని కాదు అని, ఇంతకాలం తను మోసపోయాను అన్న నిజం తెలుసుకునేసరికి గుండెలు పగిలిపోతాయి. ఇక సుమిత్రకైతే కుప్పకూలిపోతుంది. ఆ నిజం తెలుసుకున్న సుమిత్ర అత్తయ్య అంటూ గట్టిగా పిలిచి, ఇంత ద్రోహం చేసి నా పుట్టింటి వాళ్లను నాకు దూరం చేసి నా కన్న బిడ్డని మార్చేస్తారా అని చెప్పి నిలదీసేసరికి శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏం జరిగిందో బయట పెట్టేసేసరికి సుమిత్ర పారిజాతానికి అలాగే జోష్నకి కూడా ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. అలా తన అన్నయ్య మొదటి ఫోన్ కాల్తోనే గుండెలు పగిలే నిజాన్ని సుమిత్ర అయితే తెలుసుకోబోతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి.
నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.